హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 మ్యాచ్ యాక్షన్కి ముందు మరి కేకేఆర్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, దాదాపు 90% మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబుద్ది. ఇక కేకేఆర్కి మెయిన్గా అక్కడ మనం చూసుకుంటే అక్కడ 9 మంది అయితే మనకు కనబడుతున్నారు మెయిన్ ప్లేయర్స్. వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, అక్కడ మనం చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, రింకు సింగ్ కానీ, ఆండ్రే రసల్ కానీ, సునీల్ నారాయణ కానీ, ఫిల్ సల్ట్ అండ్ హర్షిత్ రాణా, ఈ 9 మంది కూడా కేకేఆర్కి అయితే లాస్ట్ సీజన్లో మరి కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఇక్కడ కేకేఆర్కి మాత్రం ఈ మెగా ఆక్షన్లో మాత్రం చాలా ట్రిక్ అయితే ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా మంచి మంచి మ్యాచ్ విన్నర్స్ అయితే ఉన్నారు. మరి ఎవరిని రిటైన్ చేసుకుంటారో ఎవరిని రిటైన్ చేసుకోవద్దు అనేది వాళ్ళకి తలకే నొప్పి అని చెప్పుకోవచ్చు. సో ఈ టీంకు ఉన్నంత కష్టమైతే ఏ టీంకు ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు మేబీ. ఎందుకంటే చాలా ప్లేయర్స్ ఉన్నారు, మంచి మంచి ప్లేయర్స్. కాబట్టి మరి వీళ్ళకైతే చాలా తలకే నొప్పి అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ 9 మంది కూడా మరి మ్యాచెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు అక్కడ కేకేఆర్కి అయితే. ఓవరాల్గా ఈ 9 మంది కూడా లాస్ట్ సీజన్లో మరి మ్యాచెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. ఒకసారి పర్ఫార్మెన్స్ ఒకసారి వీళ్ళందరి అక్కడ రసల్ 14 మ్యాచ్లో 222 రన్స్ కొట్టిను, 64 హైయెస్ట్ స్కోర్, 31 యావరేజ్ ఉంది, 180 స్ట్రైక్ రేట్తోని. అండ్ విత్ ఇది బాల్ అక్కడ మనం చూసుకుంటే 19 వికెట్స్ తీసిండు, క్రూషల్ వికెట్స్. ఇక సునీల్ నారాయణ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే 14 మ్యాచ్లో 488 రన్స్ కొట్టిండు, ఇక 109 హైయెస్ట్ స్కోరు, 34 యావరేజ్ ఉంది, 180 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక బాల్తో కూడా 17 వికెట్లే తీసిండు. మరి ఏదైనా ఒక స్కిల్ అయితే బోనస్ అని చెప్పుకోవచ్చు అక్కడ కేకేఆర్కి అయితే సునీల్ నారాయణ దగ్గర నుంచి వెళ్ళి. ఇక వరుణ్ చక్రవర్తి కూడా తగ్గేదిలే అన్నాడు. అక్కడ 15 మ్యాచ్లో 21 వికెట్లు తీసుకున్నాడు, ఎకనమీ కూడా 8 అవుతుంది. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడినని చెప్పుకోవచ్చు. చాలా మ్యాచ్లో 351 రన్స్ ఉన్నాయి, 39 యావరేజ్, 146 స్ట్రైక్ రేట్తో 2 50లు అయితే కొట్టిండు. కెప్టెన్సీ స్కిల్స్ కూడా మంచిగా కనబడ్డాయి మనకైతే. ఇక రింకు సింగ్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు సీజన్లో ఏ విధంగా ఆడినా అందరికీ తెలుసు. ఇక రీసెంట్గా కూడా మన టీం అయితే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నాడు, మంచి ఫినిషర్ కింద యూస్ అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రింకు సింగ్ వైపు కూడా కన్నైతే ఉంటుంది. ఇక వెంకటేష్ అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్లో మంచిగా రానిచ్చిండు, 370 రన్స్ అయితే కొట్టిండు, 46 యావరేజ్ ఉంది, 158 స్ట్రైక్ రేట్ ఉంది, 4 50s అయితే ఉన్నాయి. కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేసిండు కేకేఆర్కి అయితే వెంకటేష్ అయ్యర్. ఇక ఫిల్ సల్ట్ కూడా మరి ఓపెనింగ్లో తగ్గేదిలే అన్నాడు. సునీల్ నారాయణతో అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చింది, మంచి స్ట్రైక్ రేట్తో 12 మ్యాచ్లు 435 రన్స్ కొట్టిండు, 39 యావరేజ్ ఉంది, 182 స్ట్రైక్ రేటు, 4 50లు అయితే ఉన్నాయి. కన్సిస్టెంట్గా మంచి స్ట్రైక్ రేట్తో అయితే రన్స్ అయితే తీసుకొచ్చిండు. ఇక బిగ్ మ్యాచ్ ప్లేయర్ అక్కడ మిచెల్ స్టార్క్ 14 మ్యాచ్లో 17 వికెట్లే తీసుకున్నాడు, 4/33 బెస్ట్ ఉంది అక్కడ. అండ్ ఎకానమీ చూసుకుంటే దాదాపు 10 అవుతుంది. బట్ ఓవరాల్లో చూసుకుంటే మరి బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మరి ఫైనల్లో మనం చూసినాక ఏ విధంగా ఇతను స్పెల్ ఉందో, కాబట్టి మరి ఇతని వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి మరి కేకేఆర్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ హర్షిత్ రాణా కూడా 13 మ్యాచ్ల్లో 19 వికెట్లే తీసుకున్నాడు. ఇతను కూడా కొంచెం అక్కడ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పుడు కూడా క్రూషల్ వికెట్లే తీసుకున్నారు. ఓవరాల్గా చూసుకున్న మరి 9 మంది దగ్గర నుంచి కూడా మంచి అక్కడ స్పిల్స్ అండ్ మంచి నాక్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి కేకేఆర్ మేనేజ్మెంట్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందో. ప్రాబిలిటీ అక్కడ మనం చూసుకుంటే అక్కడ రసల్, సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ కింద ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆర్టీఎం కార్డు ద్వారా అక్కడ రింకు సింగ్ అండ్ వెంకటేష్ అయ్యర్ను తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్లో చూసుకుంటే మరి ఈ 6 ప్లేయర్లను అయితే తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి అక్కడ కేకేఆర్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. అండ్ అదే ఇంకా క్రితం వీడియోస్లో అయితే ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి అయితే డిస్కస్ చేసినాం. ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే గిట్ట డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా వీలైతే చూడండి. ఇక రాబోయే వీడియోస్ మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.